ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి ఈ టోఫును ఉపయోగించి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఇలా తయారు చేసుకోవడం వల్ల టోఫులో ఉండే ఎలాంటి ప్రయోజనాలు మనకు కలుగుతాయి? పూర్వం రోజుల్లో ఏదైతే ఓల్డ్ ఫ్యాషనో అది ఎప్పుడు న్యూ ట్రెండ్. అరిటాకుల్లో తోఫుని కలిపేసి పెట్టేసి దాన్ని అరిటాకుల్లోనే ఉంచి కాల్చేస్తే తోఫు పత్ర ఈ మధ్య బాగా ఎక్కువ మంది అడుగుతున్నారు కదా, ఇంట్రెస్ట్ గా తింటున్నారు కాబట్టి అలాంటి మన పద్ధతిలో కూడా చూపిస్తున్నాం. పూర్వం రోజుల్లో బాదమాకుల్లో కొన్ని రకాల పిండిలు వేసేసి డైరెక్ట్ గా మాడిపోకుండా బాదమాకుని రేకు మీద పెట్టి కాల్చేవారండి, నుప్పుల మీద పెట్టి కూడా కుంపట్లు. దిబ్బ రొట్లు కూడా అట్లా ఆకుల్లో వేసి కాల్చేవారు. అది ఆ రోజులు ఆయిల్ లేని పద్ధతి వల్ల. ఇప్పుడు ఆయిల్ ఉండి కూడా వాడుకోవడానికి లేకుండా భయం వచ్చేసింది. అలాంటి ఆయిల్ లేకుండా తోఫు పత్ర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. డాక్టర్ గారు, వింటర్లో వాడే బాడీ లోషన్స్ అన్ని కూడా కెమికల్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలా కాకుండా సహజ సిద్ధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోజంతా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉండేలాగా ఏమైనా మాయిశ్చరైజర్ తయారు చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చమ్మా. 2 నెలలు ఇంట్లో స్టాక్ పెట్టుకుని కూడా ఉంచుకుని ఉపయోగించుకోవచ్చు. ఓకే, అలాంటి చెబుదామమ్మా. అందరిళ్లలో అలోవెరా జెల్ ఉంటుంది కాబట్టి అలోవెరా 2 స్పూన్లు తీసుకుని దానికి 1 స్పూన్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, ఒక 5-6 డ్రాప్స్ 10 డ్రాప్స్ వరకు ఆల్మండ్ ఆయిల్, బాదమ నూనె, దీనికి 2 విటమిన్ ఈ క్యాప్సూల్ ని ఆ క్యాప్సూల్ ఓపెన్ చేసి విటమిన్ ఈ ఆయిల్ ని అందులో వేసేస్తాం. ఈ 4 ఇట్లా కలిపేసేసి మిశ్రమంలాగా అయిన తర్వాత బాటిల్లో పోసేసుకుని స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు శుభ్రంగా అట్లా ఉంచుకోవచ్చు అండి. దీన్ని బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం అట్లా చేసుకుని రాసుకెళ్తే డే అంతా స్మూత్ గా సాఫ్ట్ గా స్కిన్ ఉంటుంది. కెమికల్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ గా మీరు ఇంట్లో చేసుకుని ఇవి ఒక బ్యూటీ టిప్ గా దీన్ని ఈ చలికాలం అన్ని రోజులు వాడుకోండి. మంచిగా స్కిన్ సంరక్షణకు ఇది ఉపయోగపడుతుంది.